వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్ శంకర్. వివరాల్లోకి వెళ్తే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. తాజాగా ఏలూరులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ వైసీపీకి రాజీనామా చేశారు. ఏపీ మంత్రి లోకేష్ సమక్షంలో మేయర్ దంపతులు టీడీపీలో చేరారు. మేయర్ నూర్జహాన్ దంపతులతో పాటు పలువురు ఏలూరు కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు అధికార కూటమి టీడీపీ ఏలూరు నగర పాలక సంస్థపై పట్టు బిగించింది. చంద్రబాబు, లోకేష్లపై మేయర్ భర్త ఎస్ఎంఆర్ పెదబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరు సమర్థత కలిగిన నేతలని, వీరి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి చెందుతున్నారన్నారు. ఎమ్మెల్యే చంటి నాయకత్వంలో ఏలూరును అభివృద్ధి చేస్తామన్నారు. మేయర్ దంపతుల ప్రస్థానం టీడీపీలోనే మొదలైంది. గతంలో నూర్జహాన్ మేయర్ అయ్యారు. ఈ క్రమంలో 2019 ఎన్నికలకు ముందు మేయర్ దంపతులు వైసీపీలో చేరారు. అనంతరం మరోసారి మేయర్గా ఎన్నికయ్యారు. ఇటీవల ఏపీ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం రావడంతో మేయర్ దంపతులు తిరిగి టీడీపీలోకి వచ్చారు. రైట్, ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి మురళి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి మురళి. అంటే ఏలూరులో అయితే ఒక బిగ్ షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మేయర్తో పాటు అనేక మంది కార్పొరేటర్లు కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరినట్లుగా తెలుస్తుంది. అసలు మొత్తంగా అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి మురళి? థ్యాంక్ యూ విజయ్. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ మొత్తం పూర్తిగా ఖాళీ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఆలనాని కానివ్వండి, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆలనాని అయితే తన పార్టీ పదవులకి అలాగే పార్టీ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేశారు. అలాగే ఏలూరు మేయర్ దంపతులు గత తెలుగుదేశం పార్టీలో మేయర్ గా పనిచేసిన మేయర్ దంపతులు అయితే 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత ఈ 5 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం మళ్ళీ సొంత గూటుకే చేరారని చెప్పుకోవచ్చు. మేయర్ దంపతులతో పాటు సుమారు 30 మంది కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఏలూరు మేయర్ స్థానాన్ని తెలుగుదేశం ఖాతాలోకి పూర్తిగా వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మిడిల్ క్లాస్ నాయకుల నుంచి పెద్ద స్థాయి నాయకులందరూ కూడా పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం కూడా కనుమరుగయ్యే పరిస్థితి అయితే ఉంది. తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలకి ఆకర్షితులయ్యని చెప్పి మేము పార్టీ మారుతున్నాము, తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నామంటూ కూడా పలువురు కార్పొరేటర్లు, అంటే ఎలక్షన్ ముందే 4-5 కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. అంటే ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేవలం 3 కార్పొరేటర్లు ఉన్న కార్పొరేషన్లు అయితే ఇప్పుడు కార్పొరేషన్ లో 30 నుంచి 35 వరకు కూడా తెలుగుదేశం బలం పుంజుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏలూరు కార్పొరేషన్ తెలుగుదేశం వశమైందని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీలు అంటే కింద స్థాయి నాయకులు కూడా పూర్తిగా ఖాళీ అయిపోయింది మొత్తం. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కార్యాలయాన్ని కూడా పూర్తిగా మూసేశారని చెప్పుకోవచ్చు. అంటే అప్పుడు జిల్లా అధ్యక్షులుగా ఉన్న ఆలనాని అతని స్నేహితుడి వద్ద నుంచి లీజుకు తీసుకుని నడిపే కార్యాలయాన్ని కూడా క్లోజ్ చేసేసారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఏలూరు నియోజకవర్గంలో తుడిచిపెట్టుకుపోయిందని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ హవా కానివ్వండి, తెలుగుదేశం నాయకులు చేసిన ప్రయత్నాలు కానివ్వండి, అలాగే కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వానికి ఈ అన్నా క్యాంటీన్లు కానివ్వండి, 4000 పెన్షన్ పెంచి ఇచ్చే విధానం నచ్చి కానివ్వండి క్యూ కడుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మిగిలిన 10 మంది కార్పొరేటర్లు కూడా
తెలుగుదేశంలో జాయిన్ అవటానికి ఉత్సాహంగా ఉన్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగితే గాన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా తెలుగుదేశంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీ జెండా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పై ఎగురుతుందంటూ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి అంటే మేయర్ దంపతులు అలాగే కార్పొరేటర్లు అందరూ కూడా అమరావతిలో మాజీ ఏపీ చైర్మన్ మంచమ్మాయి బాబు అలాగే ఏలూరు సిటీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు కొత్తని శ్రీనివాస్ అలాగే మేయర్ దంపతులు కూడా లోకేష్ సమక్షంలో అమరావతిలో అయితే తెలుగుదేశం కండవ కప్పుకున్నారు. తదనంతరం ఏలూరు పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లు సుమారు 30 మంది కార్పొరేటర్లతో తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ మురళి.